రాయలసీమ రతనాల సీమగా మార్చాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం పార్టీ కృతనిశ్చయంతో పనిచేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు రాయలసీమలో ఒక తెలుగు గంగ కానీ, ఒక గాలేరు నగరి కానీ, ఒక హంద్రి నివా కానీ, ఇట్లా అనేకమైనటువంటి ప్రాజెక్టులు ఈరోజు మరి సాగునీరు త్రాగునీరు అందించడంలో పనిచేస్తున్నాయని అంటే ఇదంతా కూడా ఆ రోజు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు చేసినటువంటి కృషి ఫలితం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ హంద్రి నివా ద్వారా ఏదైతే ఈ యొక్క రాయలసీమకు సంబంధించి దగ్గర 4 ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఒక 40 నుంచి 60 టీఎంసీల నీరు వరకు తీసుకునేటువంటి సౌకర్యం ఉన్నప్పటికీ కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈరోజు చూస్తుంటే 25, 28, 30 టీఎంసీల నీరు మాత్రం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రాయలసీమను మళ్ళీ ఏదైతే ఈ యొక్క కృష్ణా నదిని పెద్ద ఎత్తున మరలించి మళ్ళీ ఆ రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి ప్రతి ఆఖరి ఎకరం వరకు కూడా సాగునీరు అందించాలి, అందరికీ కూడా త్రాగునీరు అందించాలనేది మన ప్రథమ ప్రాధాన్యత అనేటువంటి భావన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే ఈరోజు మరి రాయలసీమ రావడం, ఈ హంద్రి నివా ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఈరోజు మాల్యాల దగ్గర నుంచి ఏదైతే ప్రారంభమవుతుందో ఎక్కడి నుంచి దగ్గర 700 కిలోమీటర్లు ఏదైతే హంద్రి నివా ఉందో మరి ఈరోజు రేపు కూడా మరి ఈ యొక్క 4 జిల్లాలు కూడా ఏదైతే ఈరోజు కర్నూలు, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు ఈ జిల్లాలన్నీ కూడా పర్యటన చేసుకుని ఈ హంద్రి నివాను గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో, నిర్లక్ష్యం ఏదైతే ఉందో, నిర్లిప్తత ఏదైతే ఉందో దాన్ని సరిదిద్ది మళ్ళీ హంద్రి నివా ప్రస్తుతం ఏదైతే 3850 క్యూసెక్కుల సామర్థ్యం ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకునేటువంటి విధంగా ఎంత త్వరితగతంగా మన పనులు పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో మరి అవన్నీ కూడా ప్రణాళికలు సిద్ధం చేసి నెక్స్ట్ సీజన్కి అంటే ఇప్పుడు ఎంత అయితే వాటర్ని మనం తీసుకోగలుగుతున్నామో దానికి డబల్ వచ్చే సీజన్ కల్లా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి క్రమంలోనే ఏదైతే మా ఉన్నతాధికారులు కానీ మేము కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడ ప్రత్యేకమైన దృష్టి పెట్టమని కోరిన మీదటే ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క హంద్రి నివాని అన్నింటినీ కూడా పరిశీలన చేస్తూ ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో బడ్జెట్ ఆ రోజు మాకు 7 లక్షల కోట్లు ఉంటే అందులో మేము ఓన్లీ ఇరిగేషన్కి 72,000 కోట్ల రూపాయలు మేము పెట్టినటువంటి పరిస్థితి. తర్వాత ఏదైతే 2019, 2024 జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ఆయనకి 12 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్ ఉంటే అందులో ఆయన ఇరిగేషన్కి పెట్టింది కేవలం 49,000 కోట్లు మాత్రమే. ఆ 49,000 కోట్లలో కూడా మళ్ళీ ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం 31,000 కోట్లు మాత్రమే. ఈరోజు ఎక్కడ చూస్తున్నా కూడా 5 సంవత్సరాల్లో ఏ బ్యారేజీకి కానీ, ఏ ప్రాజెక్టుకి కానీ, ఏ రిజర్వాయర్కి కానీ, గేట్లు కానీ, షట్టర్స్ కానీ, రోప్స్ కానీ కనీసం మెయింటెనెన్స్ మాట అటుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టినటువంటి పరిస్థితి